నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మేడారాన్ని సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ తెగ గద్దల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన, కళాకారులతో కలిసి నృత్యం చేసిన మంత్రి సీతక్క. కాకినాడలో అన్బ్రాండెడ్ సిగరెట్ల రాకెట్ గుట్టు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు. సుమారు 1.75 కోట్లు విలువ చేసే అక్రమ నిల్వలు స్వాధీనం. వరంగల్ ఖమ్మం హైవేపై కారు ఢీకొట్టిన లారీ, ప్రమాదంలో 5 టీచర్లకు తీవ్ర గాయాలు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో బిల్లిమిల్లిలో పెద్ద పులి సంచారం. దిప్పకాయలపాడు బిల్లిమిల్లి మధ్యలో రోడ్డు పక్కన మొక్కజొన్న తోటలో డ్రోన్ కెమెరాకు చిక్కిన పులి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా గణతంత్ర వేడుకలు. డాక్టర్ ఉమాదేవిగా రంగారెడ్డి జిల్లా సెర్లింగంపల్లి డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని ఉమాదేవిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె దేశ స్వాతంత్ర్యం గురించి ప్రసంగించారు. వైద్య సిబ్బంది దేశం కోసం పోరాడాలని, ఇలాంటి సమయంలోనే మంచి పేరు దక్కుతుందని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా హాస్పిటల్లో సిబ్బంది పాల్గొని గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 200 years ఎఫర్ట్స్ తర్వాత, చాలా కష్టపడిన తర్వాత మన ఫస్ట్ ఇండిపెండెన్స్ డే వచ్చింది. తర్వాత మన రాజ్యాంగాన్ని అన్ని దేశాల నుండి చూసుకొని మనకి ఏది కరెక్ట్ గా ఉంటుందో రాజ్యాంగంలో అన్ని మన కోసం పెట్టారు. మీరు సో అందరికి తెలిసిన విషయమే, కానీ మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా మనం ఏవైతే చేసుకుంటున్నామో ఈ సెలబ్రేషన్స్, దీనికి రిపబ్లిక్ డే కి వీటన్నిటికి సంబంధం ఉంది. ఎందుకంటే మనం భారతదేశాన్ని ఎట్లా పోలుస్తాం, మదర్ తోనే పోలుస్తాం. సో డెఫినెట్ గా మదర్ ఎలా ఉంటుంది, మదర్ ఊంబులో ఎలా ఉంటామో చాలా సేఫ్ గా ఉంటాం. సో ఎప్పుడన్నా కానీ మన ఇండియాలో, మన దేశంలో, మన దేశం ఏంటంటే ఊంబు లాంటిది అనమాట. నాకు అనిపించేది, బిడ్డ మదర్ ఊంబులో ఉన్నంత వరకు చాలా సేఫ్ గా ఉంటుంది. దీనిపైన ఉన్నంత వరకు, ఈ భూమి పైన ఉన్నంత వరకు, ఇండియాలో ఉన్నంత వరకు మనం ఎప్పుడు సేఫ్ గా ఉంటాం. సో ఎవ్రీ టైం ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఇది ప్రతి ఇండియన్ లో కంపల్సరీ ఉంటుంది. అలానే సేమ్ దానికి మనకి హెల్త్ డిపార్ట్మెంట్ కి కూడా పోలిక ఉంటుంది. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్స్ అన్ని తర్వాత వస్తాయి, ఫైనాన్సెస్ అన్ని తర్వాత వస్తాయి, కానీ బేసిక్ ప్రొటెక్షన్ అంటే మదర్ హోమ్ లో ఎట్లా ప్రొటెక్షన్ ఉంటుందో ఫస్ట్ అలానే మన ఇండియా నుండి పౌరులకు ప్రొటెక్షన్ వస్తుంది. సో హెల్త్ అన్నది బేసిక్ లైఫ్ అన్నమాట. సో మనమందరం ఆ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో ఉంటున్నందుకు నిజంగా నాకు ఎప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో మెయిన్ గా ఉమెన్ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు ఆ మదర్లీ హెల్ప్ అన్నది, సపోర్ట్ అన్నది పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరికీ ఇస్తారు. సో ఎప్పటికీ ఆ మెటర్నల్ అండ్ హెల్త్ దగ్గర నుండి, చైల్డ్ హెల్త్ దగ్గర నుండి, ఇమ్యునైజేషన్ సర్వీసెస్ దగ్గర నుండి, లేబర్ దగ్గర నుండి, ప్రతి విషయంలో మేబీ ఈ మెటర్నల్ అండ్ హెల్త్ విషయంలో అయితే అమ్మాయిల వల్లనే చాలా వరకు మన ఆశాస్ తరపు నుండి, ఏఎన్ఎంస్ తరపు నుండి అందరి ఎఫర్ట్స్ వల్ల ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా ఉంది. సో అలానే ఇప్పుడు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అంటే అందరూ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ రేఖ 77వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. సచివాలయంలో కూడా జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ గోవర్ధనమ్మ, గ్రామ నాయకులు, సచివాలయ సిబ్బంది, సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే గ్రామ సొసైటీ దగ్గర సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి, పెద్దస్వామి గ్రామ రైతులు జాతీయ జెండా ఎగరవేశారు. అలాగే స్కూల్ పిల్లలకి పెన్స్, గ్రామంలోని పారిశుద్ధ్య కార్యక్రమంలో నిత్యం సేవలు అందిస్తున్న వారికి సెలవులు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. Attention, candidates. Attention, national anthem. కోరుచున్నాం. అలాగే ఎంపీటీసీ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాట్లాడవచ్చు.
అందరి ట్రాఫిక్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదములు. వాళ్ళు ఎందుకంటే మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వాళ్ళే కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్న సన్మానం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ గారు బాగా లేట్ అయింది, ఏమని పోద్దండి. నేను శత్రు నాయక్. నెక్స్ట్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎలాడి. బిఆర్ అంబేద్కర్ మళ్లీ పుట్టాలి, మళ్లీ తిరిగి రాజ్యాంగాన్ని సవరించాలని అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ మహిళా నాయకురాలు బొబ్బ నవతారెడ్డి భారత రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్ ఆశయాలను తూట్లు పొడుస్తున్న శర్లింగంపల్లి ప్రజాప్రతినిధులు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవి పొందిన శర్లింగంపల్లి ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీలు మారుతున్న వైనాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు బొబ్బ నవతారెడ్డి ఆరోపించారు. రాజ్యాంగాన్ని విస్మరించి వారికి రాజకీయాలతో తిరిగి పోటీ చేయకుండా చర్యలు తీసుకునే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని ఆమె డిమాండ్ చేశారు. శర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే ఉద్యమకారులు కార్యకర్తలు సుమారు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇన్ని 77 సంవత్సరాలైంది గణతంత్ర దినోత్సవం వచ్చి. రాజ్యాంగం అమలైన రోజు దినంగా గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటాము. ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే రాజ్యాంగం మీద దేవుడి మీద ప్రమాణం చేసి మేము ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా మేము పనిచేస్తాము అని చెప్పేసి ప్రమాణం చేసి అసెంబ్లీలో ప్రమాణం చేసి ఇక్కడ వచ్చిన తర్వాత మా పార్టీలు మారుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు. కాబట్టి ఈరోజు రాజ్యాంగం అమలు అయిన రోజున సందర్భంగా మేము అందరం కలిసి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు కాబట్టి షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఏంటంటే మొదటిగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాజ్యాంగం మన దేశంలో అమలు వచ్చినటువంటి రోజు. అటువంటి ఈ రోజున మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిని చేపట్టినటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు ఏమని ప్రమాణం చేసిరంటే శాసనం ద్వారా నిర్మించబడినటువంటి రాజ్యాంగం పట్ల సంపూర్ణ విధేయత విశ్వాసాన్ని కనపరుస్తా అని చెప్పి ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ సాక్షిగా ఒకవైపేమో అధికారం రాగానే బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన అరకపూడి గాంధీ కాంగ్రెస్ కండ వేసుకొని పార్టీ మారిండు. బీఆర్ఎస్ పార్టీ తరఫున అనర్హత పిటిషన్ దాఖలు చేయగానే యూటర్న్ తీసుకొని నేను పార్టీ మారలేదు, గుళ్ళో వేసుకునే కండ వేసుకున్నా అని చెప్పేసి ఆయన అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి ఇల్లేమన్నా గుడా, ఆయన ఏమన్నా పూజారా, లేకుంటే నువ్వేమన్నా భక్తుడివా ఆడవే కండ వేసుకొనికే? ఇన్ని చెప్పి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ నిర్మాత ఎదురుగానే ఈరోజు అక్కడ ఫ్లెక్సీ వేసిండు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో అరకపూడి గాంధీ ఫోటో ఇంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద ఫోటో వేసుకొని మళ్ళీ ఏం చెప్తుండు, ముందుకొచ్చి నేను బీఆర్ఎస్ లో ఉంటున్నా అని చెప్తా ఉన్నాడు. ఇది రాజ్యాంగ విలువలకు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసి పదవి చేపట్టి ఈరోజు రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా నిషేధిత సిగరెట్ల గుట్టురట్టు కాకినాడకు సంబంధించినటువంటి అంశం ఇది. కాకినాడ రూరల్ మండలం తోరంగిలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత అన్బ్రాండెడ్ సిగరెట్ల రాకెట్ గుట్టును విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. సుమారు 1.75 కోట్లు విలువ చేసే అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. తోరంగి బైపాస్ రోడ్డు సమీపంలో ఓ ఇంట్లో అక్రమంగా సిగరెట్ నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
జీఎస్టీ, లీగల్, మెట్రాలజీ, ఇంద్రపాలెం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్రమ సిగరెట్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తాతారావు దాడుల వివరాలను మీడియాకు తెలిపారు. రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ ఆఫీసర్ శ్రీమతి స్నేహిత గారు, అడిషనల్ ఎస్పీ మేడం గారు ఉత్తర్వులపై విజిలెన్స్ యూనిట్ నుండి డిఎస్పీ తాతారావు అని నేను, మా ఇన్స్పెక్టర్స్ మధుబాబు గారు, గోపాలకృష్ణ గారు మరియు సిబ్బంది ప్లస్ మా డీసీటీవ్ గారు, ఏఓ గారులతో మరి లోకల్ డిపార్ట్మెంట్స్ అయిన మన పోలీసు, రెవెన్యూ, జిఎస్టీ ప్లస్ అదర్ ఎల్ఎం అందరితో ఈ దినము మన కాకినాడ తూరంగి పరిధిలో తూరంగి ఏరియాలో గల రాజులు తూరంగి ఏరియాలో గల పచ్చిగోళ్ళ అప్పారావు గారు అద్దెకి తీసుకొని అక్రమంగా అన్బ్రాండెడ్ సిగరెట్లు నిల్వలు పై వచ్చిన ఇన్ఫర్మేషన్పై రేడ్ చేయటం అయింది. ఆ రేడ్లో 311 బాక్సులు సిగరెట్ పెట్లు, మొత్తం అవన్నీ సిగరెట్ బాక్సులు అవి. ఆ బాక్సులని ఓ యూనిట్గా వెరిఫై చేయగా 3,73,200 యూనిట్స్ ఉన్నాయి అందులోను. దీని వర్త్ అయితే ముందుగా మనకి కనిపించిన 40 రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయి. అలా మేము వెరిఫై చేసుకుని వెళుతూ ఉండగా 64 రూపాయలు, 55 రూపాయలు, 90, 100 వివిధ రేట్లు కలిగి ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. అయితే ఇంకా పూర్తి రేటు వివరాలు అనేవి మేము రాకముందు మీరు వచ్చి ఉన్నారు కనుక మేము 40 రూపాయలు రేటుతో యావరేజ్ చేసి చూడగా 1,49,28,000 రేటు వచ్చింది. కానీ ఉన్న రేట్లు కూడా మేము లెక్కించి చూస్తే సుమారు మరి 1,75,00,000 నియర్లీ 2 కోట్ల వరకు వర్త్ వచ్చి ఉండే అవకాశం ఉంది. అయితే దీనిని మరి అందరమే కలిసి ఈ అక్రమ నిల్వలను అన్బ్రాండెడ్ దీన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకునే నిమిత్తం వెరిఫై చేసి చెక్ చేసి దీనిపై కేసులు పెట్టిస్తామండి. దీనికి పచ్చిగోళ్ళ అప్పారావు అని చెప్పి ఈయన సూర్యనారాయణపేట నివాసి, ఆయనపై కేసు పెడుతున్నాం. యాక్చువల్గా ఇది ఒకటే మాకు ఇంతవరకు వచ్చిన ఇన్ఫర్మేషన్లు ఇది ఒకటే దొరికింది, వెరిఫై చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఇంకేమేమి ఉన్నదని చెప్పి లోకల్ పోలీసు వారు వెరిఫై చేస్తారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 2 స్నేహితుల మధ్య మొదలైన చిన్న వివాదం ముదిరి ఓ యువకుడి ప్రాణం తీసింది. కారుతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోగా, అంతకుముందు జరిగిన గొడవలో నాలుక తెగడంతో నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలంగాణ ఉద్యమకారులు గాదే ఇన్నయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఇన్నయ్య గారి తల్లి తెరీసమ్మ గారు ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కవిత అనంతరం ఇన్నయ్య నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు. జై తెలంగాణ, అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి అసలు తెలంగాణ అంటే మర్చిపోతున్నటువంటి సందర్భంలో దాదాపుగా 1997లో దగాపడ్డ తెలంగాణ అనేటటువంటి ఒక సభ పెట్టి దగాపడ్డ తెలంగాణ అనే ఒక పుస్తకాన్ని వేసి ఆనాడికి ఇంకా ఎవరు తెలంగాణ ఉద్యమం గురించి కూడా మాట్లాడని సందర్భంలో మరి ఇక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అంతా కూడా విప్పి చెప్పి అనేక మందిని ఆ యొక్క ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇన్నారెడ్డి గారు. మరి ఇన్నయ్య గారి మదరు పరమపదించారు కాబట్టి వారిని పరామర్శించడానికి, వారి కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. ఇదే క్రమంలో మరి ఇన్నారెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బలంగా మాట్లాడినటువంటి వ్యక్తి, తన గొంతు విప్పి మరి అనేక సందర్భాలలో కూడా తన యొక్క భావాలను ప్రజల పక్షాన వినిపించినటువంటి వ్యక్తి. మరి మొన్న జరిగినటువంటి కగార్ ఎన్కౌంటర్ గురించి తను చాలా బలంగా తన వాదనను వినిపించడంతో మరి వాళ్ళ అరెస్ట్ అయ్యి తను లోపల ఉన్నారు. ఇటువంటి అరెస్ట్లను ఎన్నో చూసింది తెలంగాణ వచ్చాక ఇంత పెద్ద డెమోక్రసీలో ఇటువంటి అరెస్టులు జరగడం డెఫినెట్గా అన్యాయం, కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి, అదేవిధంగా వారు ఎంతో ఉన్నత ఆశయంగా నడిపిస్తున్నటువంటి మా ఇల్లు అనేటటువంటి సంస్థకి, అక్కడ వేలాది మంది పిల్లలు, తల్లి తండ్రి లేనటువంటి అనేక మంది పిల్లల్ని కూడా
వారు పెద్ద చేసి మరి వారికి జీవితాన్ని ఇచ్చి వారిని ఒక మంచి పౌరులుగా నిలబెట్టినటువంటి వ్యక్తి కాబట్టి మరి మా ఇల్లు సంస్థకైనా ఇన్నయ్య గారి ఫ్యామిలీకైనా మేము తెలంగాణ జాగృతి నుండి అండగా ఉండదలిచినాం. మహారాష్ట్రలోని ధారాసివ్ జిల్లాలో రిపబ్లిక్ వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణ జరుగుతుండగా విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ మోహన్ జాదవ్ గుండెపోటుతో కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఉమర్గా టౌన్ లో జరిగిన ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. జాతీయ పతాకానికి వందనం చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన గుండెపోటుతో వెనక్కి పడిపోయి తలకు గాయమైనట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలిపింది. ప్రాథమికంగా గుండెపోటుతో మరణించినట్లు వెల్లడైనప్పటికీ మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మహాశివరాత్రికి అట్టహాసంగా ఏర్పాట్లు. శ్రీ శివగంగా రాజరాజేశ్వరి ఆలయ ఏర్పాట్లు పరిశీలన. అభివృద్ధి పనులకు నిధులకు కొరత లేకుండా చూస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. చైర్మన్ తో లక్ష్మారెడ్డి. మహేశ్వరం పట్టణంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చన్న లక్ష్మారెడ్డి సందర్శించారు. త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వం తరపున పరిశీలించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆలయ కుమార్ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణంతో సహా ఇతర నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయని కేఎల్ఆర్ కొనియాడారు. ఇక ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్డీఎఫ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి నిధులకు కిచ్చన్న సహకారంతో వచ్చాయని ఆలయ చైర్మన్ ఆలయ కుమార్ తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల ఏర్పాట్లు చేయాలని లక్ష్మారెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉండే అయ్యప్ప భక్తులకు కొత్త అన్నదానం కట్టుకునేందుకు సహకరిస్తామని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు. ఇక శివగంగా రాజరాజేశ్వరి ఆలయంతో పాటు అక్కన్న మాదన్న ప్రాంగణాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం పట్టణ కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయవలసిందిగా కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక గొప్ప పుణ్యక్షేత్రం, ఎంతోమంది వేల మంది ఇక్కడికి భక్తులు వస్తారు కనుక ఆ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్గనైజ్ చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను మరియు కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ డెవలప్మెంట్, ఈ టెంపుల్కు కావాల్సిన రోడ్లు ప్రభుత్వం తరఫున వేయటం జరిగింది. అదేవిధంగా ఎంట్రెన్స్లో కూడా పార్కింగ్ స్థల ప్రాబ్లంను కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. ఏదైతే అయ్యప్పల టెంపుల్ ఇక్కడ కట్టుకోవాలనుకున్నారో వాళ్ళకు ఆల్టర్నేటివ్గా వేరే దగ్గర జాగిచ్చి ఇక్కడ ఈ టెంపుల్కి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా అరేంజ్మెంట్లు చేయటం జరిగింది. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుంది కనుక ఈ ప్రోగ్రాంలన్నీ ఘనంగా చేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా గ్రామ డెవలప్మెంట్కు దగ్గరగా 70 లక్షల రూపాయలు కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది కనుక అభివృద్ధి కార్యక్రమాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా పార్టిసిపేట్ చేసి అది విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మేడారాన్ని సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ తెగ ప్రతినిధులు గద్దెల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన, కళాకారులతో కలిసి నృత్యాలు చేసిన మంత్రి సీతక్క. ప్రపంచ ప్రఖ్యాతి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్కు చెందిన మావోరీ తెగ ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దెల ప్రాంగణంలో మావోరీ తెగ వారి సాంప్రదాయ నృత్యమైన హాకా నృత్యాన్ని వారు ప్రదర్శించారు. హాకా నృత్యం అనేది మావోరీ తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సాంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలో ముఖభావాలు, శరీర చలనాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. తెలంగాణ న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరీ తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారి ఉత్సాహాన్ని పెంచారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతిక దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావని, ప్రపంచంలోని ఎక్కడైనా ఆదివాసీలు అడవి, ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని అన్నారు. ఆదివాసీ జీవన విధానం, విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే తత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం మావోరీ తెగ ప్రతినిధులు గద్దెల వద్దకు తీసుకువెళ్లి వనదేవతల దర్శనం చేయించారు. సమ్మక్క సారలమ్మ వనదేవతల వైభవం, చరిత్రను మంత్రి సీతక్క స్వయంగా వారికి వివరించారు. ఈ సందర్భంగా బంగారం, వనదేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరీ తెగ ప్రతినిధులను సన్మానించారు. Been in love or has loved someone else,
The Rupert. This next song is a famous. ఓకే ఇప్పుడు తీసుకోండి నృత్యం చేశారా మదనా Yes, 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 you are here. Come, come. Yes, ready? Ready? One second. రోడ్డు నిర్మాణపు పనులను ప్రారంభించిన ఎంపీ చిన్ని విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో రోడ్డు నిర్మాణపు పనులకు ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. 13 లక్షల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణపు పనులు ప్రారంభం జరిగింది. ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ రోజుకి యువనేత మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్లవుతోంది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ కు విజయవాడ ప్రజల తరపున ధన్యవాదాలు. రాక్షస పాలన రాష్ట్రంలో పోయింది కానీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో పోలేదు. విజయవాడ అభివృద్ధికి సంబంధించిన డిపిఆర్లను మున్సిపల్ కౌన్సిల్ రిజెక్ట్ చేసింది. విజయవాడ అభివృద్ధికి విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ అడ్డుగా నిలబడుతోంది. ఈ నెల 31వ తేదీలోపు డ్రింకింగ్ వాటర్, స్ట్రాంగ్ వాటర్, డ్రైనేజీ అభివృద్ధికి సంబంధించిన డిపిఆర్ మా చేతికి అందనుంది. డిపిఆర్ రాగానే విజయవాడ నగరంలో నెలకొన్న పెద్ద సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తాం. రాణిగారి తోట వద్ద ఒక అండర్ పాస్ కి టెండర్ వేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ సమావేశంలో విజయవాడకి సంబంధించిన నేషనల్ హైవే, రైల్వే సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. విజయవాడ అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం కాగానే ఎమ్మెల్యేలతో కలిసి సీఎం చంద్రబాబును కలిసి 3,000 కోట్ల నిధులు కోరడం జరుగుతోంది. విజయవాడ గ్రేటర్ అయ్యేలోపు ఇప్పుడు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారు అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ సుందరీకరణ, అభివృద్ధి కోసం డిపిఆర్లు తయారు చేయడంలో ఎంపీ కేసినేని శివనాథ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మున్సిపల్ కౌన్సిల్లో ఉన్న వైసీపీ అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ ప్రతి పనిని జాప్యం చేస్తున్నారు. ఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ఏపీ మున్సిపల్ కౌన్సిల్ వల్ల విజయవాడ నగర అభివృద్ధికి కుంటుపడింది. విజయవాడ నగర అభివృద్ధి కోసం డిపిఆర్ తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన ఆర్డర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయవాడ నగర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎన్ని వేల కోట్లైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈరోజు సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో 13 లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు అంటే ఇంకా సంవత్సరం 7 నెలల కాలంలో తూర్పు నియోజకవర్గంలో అనేకమైన రోడ్లకు శంకుస్థాపనలు, చాలా రోడ్లు కూడా పూర్తవడం, ఇంకా కూడా మొట్టమొదటి నుంచి విజయవాడ నగరాన్ని మంచి నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పన చేయడానికి మన ఎంపీ కేసినేని చిన్ని గారు అనేక రకాలుగా డిపిఆర్ తయారు చేయడంలో కానీ అన్ని రకాలుగా ఎంతో శ్రద్ధ తీసుకున్న కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధీనంలో ఉండటం వల్ల ప్రతిదానికి అడ్డు చెప్పి ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. ఒక కాలనీకి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి సదుద్దేశంతో ఆయన 60 లక్షల రూపాయలు నిధులు ఇస్తే వాటిని కూడా అమలుపరచకుండా అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధికి ముందు పీట, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా 2 కాళ్ళగా తీసుకెళ్ళాలనే ఆలోచనతో ఆయన ప్రత్యేకమైన ఆర్డర్ ఇచ్చి కౌన్సిల్ తీర్మానాన్ని కూడా పక్కకు పెట్టి ఆ కార్యక్రమాలు అయ్యేటట్టు చూడటం జరుగుతుంది.
అంటే ఈ రోజున అనేకమైన అడ్డంకులతో ఈ కార్పొరేషన్ వలన అభివృద్ధి అంతా కూడా కుంటపడింది. వాళ్ళు అధికారంలో ఉండగా, రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో ఉండగా ఏమైనా అభివృద్ధి చేశారంటే ఎక్కడ మురుగు అక్కడ, ఎక్కడ చెత్త అక్కడ, కనీసం చెత్త తీయడానికి మనుషులను కూడా పెట్టుకోని స్థితిలోను. ఎల్ఎన్టీ వారు ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్లకి నిర్మాణం చేయడానికి వాళ్ళు ముందుకొస్తే విజయవాడ నగరం గ్రేటర్ విజయవాడగా రూపొందించాలని చెప్పి విజయవాడ నగర చుట్టుపక్కల ప్రజల యొక్క చిరకాల కోరిక. ఆ కోరిక మేరకు మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మరి ముందుకెళ్తా ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ గ్రేటర్ విజయవాడ అవ్వాలని చెప్పి మరి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు పట్టుదలగా కూడా పనిచేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో గ్రేటర్ విజయవాడకు కావాల్సినటువంటి డిపిఆర్లు రెడీ చేయాలని చెప్పి, డ్రైన్స్ కానివ్వండి, లింక్ రోడ్లు కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి అని చెప్పి మరి నగరపాలక సంస్థకి డిపిఆర్ రిపోర్ట్ చేయమని వచ్చినప్పటికి కూడా ఇప్పటివరకు కూడా డిపిఆర్ తయారు చేయడంలో కూడా ముందుకు వెళ్ళట్లేదు. విజయవాడ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అడుగడుగున అడ్డంకులు, అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఈ అడ్డంకులు, ఆటంకాల నుండి కూడా అధిగమించి మరి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేయటం వలన ఈ రోజున విజయవాడ నగరంలో అనేకమైనటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, వరదల సమయంలో మరి కార్యక్రమాలు కానీ నిర్వహించుకోవడం జరుగుతుంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరారని ముస్లిం మహిళా ఇల్లు కూల్చివేత, వీరులపాడు మండలం కొనతాలపల్లిలో షేక్ సైదాబీ ఇల్లు కూల్చివేత. నందిగామ నియోజకవర్గంలో కూటమి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. మాకు ఫస్ట్ కాడి నుంచి మాకు న్యాయం జరగట్లేదు సార్. దయచేసి మీరన్నా మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని అందరినీ మాకు న్యాయం చేయండి. వాళ్ళు పార్టీలో ఫీలింగ్స్ పెట్టుకొని ఇవాళ మా ఇల్లుని దారుణంగా పడేశారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి లేని హక్కు ఇవాళ ఉందని చెప్పేసి వాళ్ళ అధికారంలో ఉందని మా ఇల్లు పడేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సార్. మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు సార్. మమ్మల్ని మాకేం అన్యాయం చేయిస్తున్నా కూడా వాళ్లే బాధ్యత సార్. వాళ్ళు మాకు న్యాయం చేయరు సార్. ఎవరు పడగొడుతున్నారమ్మా? కొనగండి సీన్ గారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు ఆయన మా జోలికి వచ్చాడు కాదు, మేము వాళ్ళ జోలికి పోయినాడం కాదు. ఎవరో ఏదో మాట అన్నారట, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలేక మాకు చేతగాని వాళ్ళం, మాకు మగ దిక్కు లేదు, మేమందరం ఆడోళ్లే ఇంట్లో ఉండేది, మా మీద చూపిస్తున్నారు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. దీంట్లో శ్రీనివాస్ క్యాంప్ ఇక్కడ పడేయాలని వాళ్ళకి ఇంటానుగా వాళ్ళ తాతగారు వాళ్ళ ఆస్తి ఉన్నట్ట. అప్పటి నుంచి వాళ్ళ తాతగారు వాళ్ళు గాని, వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళు గాని ఎవరు మాకు అభ్యంతరం చెప్పలేదు సార్. ఈ రోజు ఆయనకు అధికారం వచ్చిందని మా మీద చూపిస్తాడు సార్. ఆయనకు అధికారం ఉంది, నేను పడేస్తాను అని పొద్దుటాచి మమ్మల్ని మేము అడ్డం తిరిగినా కూడా మమ్మల్ని తోసేసి ఇల్లు పడేస్తున్నారు. ఇక్కడ కుదరదని అంటే పోలీసులు వస్తే మేము పోలీస్ స్టేషన్ పోయినాం సార్. పోతే వాళ్ళు అన్నారు, అమ్మ గొడవలు పెట్టుకుంటే మీరే నష్టపోతారు, సాంప్రదాయకంగా మాట్లాడుకోండి అమ్మా అన్నారు. సరేలే మాట్లాడుకుందాం లేని మేము వెనక్కి తిరిగి వస్తున్నాం సార్. వాళ్ళ కట్టే కారులోనే సార్. మాకేమీలే, మేము కాళ్ళు నడుకుతా వచ్చేవాళ్ళం. మేము అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి రాగతానికే మా ఇల్లు పడేసుకుంటున్నారు సార్. మేము అక్కడి నుంచి రాగతానికే మా ఇల్లు పడేశారు సార్. ఇదేమి న్యాయం సార్? పోలీస్ స్టేషన్ రమ్మంటే ఎందుకు సార్? నెల్లూరు ప్రక్షాళనకు మంత్రి నారాయణ మాస్టర్ ప్లాన్. నెల్లూరు నగరాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి పొంగూరు నారాయణ అభివృద్ధి ప్రస్థానాన్ని పరుగులు తీస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పునరిల్లిన నగర వ్యవస్థలను చక్కదిద్దుతూ భవిష్యత్తులో వరద ముప్పు అనేదే లేకుండా చేసేందుకు భారీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులను ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. నెల్లూరు నగరంపై మంత్రి నారాయణకి ఉన్న ప్రత్యేక మమకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒప్పించి 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేయించారని అన్నారు. నగరం గుండా ప్రవహించే 12 ప్రధాన కాలువలను శాశ్వతంగా ప్రక్షాళన చేయాలని ఆయన సంకల్పించారని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులతో కలిసి రామారెడ్డి కాలువ, ఎల్లి కాలువ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. క్వాలిటీతో నిర్ణీత సమయంలో పనులు పూర్తి కావాలని మంత్రి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు అనేక విద్యా సంస్థలు ఉన్నాయి కదా, రేపు ఉదయం మీ కాలేజీల ముందు నేను 4 బంకులు పెట్టిస్తే మీరు ఒప్పుకుంటారా అంటూ సూటిగా ప్రశ్నించారు. 10వ తరగతి చదువుకునే ఆడపిల్లలు వెళ్లే స్కూల్ ప్రహారీ గోడ పక్కన బంకుల సాకుతో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నించారు. హైకోర్టు నిబంధనల ప్రకారం స్కూల్ పరిసరాల్లో ఇలాంటి ఉండకూడదని తెలిసినా రాజకీయం కోసం మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. మంత్రి నారాయణ 15 కోట్ల సొంత నిధులతో స్కూల్ను డెవలప్ చేస్తుంటే ఓర్వలేక చంద్రశేఖర్ రెడ్డి అడ్డుపడుతున్నారని,
బంకుల యజమానులకు తాము న్యాయం చేస్తామని మధ్యలో ఎమ్మెల్సీ డ్రామాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. నెల్లూరు నగర ప్రయోజనాలే పరమావధిగా మంత్రి నారాయణ ముందుకు సాగుతున్నారని, ఇలాంటి ఎన్ని రాజకీయ అడ్డంకులు వచ్చినా నగరాభివృద్ధి ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏదైతే ప్రధానంగా పోతున్నటువంటి కాలువలు, గతంలో ఎప్పుడు వరదలు వచ్చినా తుఫాను వచ్చినా నెల్లూరు నగరం కొన్ని ప్రాంతాల్లో అయితే 1వ అంతస్తు వరకు మునిగిపోయిన పరిస్థితి ఉందో, ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకించి 50 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరం గుండా ప్రవహించే 12 కాలువలు కంప్లీట్గా పుడికి తీసి ఎక్కడా కూడా నీటికి అవరోధాలు లేకుండా నీరు పోయేదానికి పక్కాగా డ్రైన్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో ఇవన్నీ కూడా కింద ప్రాంతాలన్నీ పొలాలుండి వ్యవసాయ ఆధారిత పరిస్థితులు ఉన్నప్పుడు పెద్ద కాలువలు, నీటిపారుదల జరిగే కాలువలు ఇప్పుడు మొత్తం కూడా పట్టణీకరణ అయిపోయి ఎక్కడా కూడా పారుదల లేని పరిస్థితుల్లో ఎక్కడికెక్కడ ఆక్రమించుకొని అడ్డంకులుండి ఇబ్బందులు వచ్చే పరిస్థితి. అయితే నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశించున్నారు.